హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 16. దిండు అంచు నుండి వేలాడుతున్న అంజలి పొడవైన చిందరవందరగా ఉన్న జుట్టును చూస్తూ ఆర్య కళ్ళు కొద్దిగా చిన్నవయ్యాయి. అతను తన ఎరవైపుకు నెమ్మదిగా కదులుతున్న ఒక నిశ్శబ్దంగా వేటాడి క్రూర మృగంలా ఉన్నాడు. మరోవైపు అతని ఎరైన ఆ మహిళకి ఏమీ తెలీదు. అతను మంచం మంచిన కూర్చుని ఆమె గాఢ నిద్రని చూస్తున్నాడు. ఆమె నిండుగా ఉన్న ఎర్రని పెదాలు ఆమెను ప్రత్యేకంగా మొహం పెట్టేలా చేశాయి. ఒక జుట్టు పాయ ఆమె కళ్ళను కప్పేయడం చూసి అతను సహజంగానే దాన్ని పక్కకు జరపడానికి చేయి చాపాడు. అయితే అతను ఆమె ముఖాన్ని తాకిన క్షణం ఆ అమ్మాయి నిద్రలో గొనికింది. అకస్మాత్తుగా ఆమె అతని పెద్ద అరిచేతిని పట్టుకుంది. అల్లరి చేయకు నాన్న, బన్నీ అమ్మను కాసేపు పడుకోనివ్వు అని గొనికింది. ఆర్య కళ్ళు కొద్దిగా పెద్దవయ్యాయి. ఇప్పుడు నన్ను తన కొడుకు అనుకుంటుందా? వెంటనే తన చేతులను ఆర్య చెయ్యి చుట్టూ వేసేసి బన్నీ తల మీద రుద్దినట్టుగా తన ముఖాన్ని అతని చేతికి రుద్దింది. ఆమెకు మెలకువ రాకుండా ఉండడానికి అతను కూడా దగ్గరికి జరిగి నటించడం తప్ప వేరే దారి లేదు. అతను తన శరీరాన్ని పక్కకు జరిపి ఆమెను హత్తుకోవడానికి తన చేతిని ముందుకు పెట్టాడు. ఆమె తన చేతిని తన గుండెకు ఆనించుకోవడాన్ని అతను గర్వంగా అనుమతించాడు. అలా చేస్తున్నప్పుడు అతని శరీరం అంతా రకరకాలుగా ఫీల్ అయ్యాడు. ఇక అంజలి నిద్రపోతూ ఉండగా అతను అదే బిగిసిపోయిన ఆ స్థానంలోనే ఉండిపోయాడు. ఆ మసక వెలుతురులో ప్రకాశిస్తున్న ఆమె అందమైన ముఖాన్ని ఆరాధించడం తప్ప అతనికి వేరే దారి లేదు. ఆమె నున్నని తెల్లని చర్మం అతనికి ఒక నోరూరించే వంటకాన్ని గుర్తు చేసింది. అది ఆమె కోసం తప్పించేలా చేసింది. నిద్రలో తను ఎలా ఉందో అంజలికి తెలియదు, కానీ ఆ మగాడు ఆమె ముఖంలోకి ప్రతి అంగుళాన్ని ఆరాధనగా చూశాడు. ఆ రాత్రంతా అతను ఆమెను అలా చూస్తూనే ఉన్నాడు. ఆర్య అంజలి అతన్ని చాలా గట్టిగా అతుక్కుపోయింది కాబట్టి ఆమెను నిద్ర లేపకుండా అతను తనను తాను విడిపించుకోలేకపోయాడు. ఈసారి ఆర్య మునిపెన్నడూ లేనంత పెద్ద సవాలును ఎదుర్కొన్నాడు. అది అతని నిగ్రహానికి ఒక పరీక్ష. అతనికి అంత మంచి ఆత్మ నిగ్రహం లేకపోతే అతను ఎవరో అంజలికి అన్ని చూపించేవాడు. చేతులు చాప అంజలి, ఆమె కళ్ళలో ఉన్నప్పుడు చేతులు చాపమని ప్రయత్నించాడు. కానీ తను కౌగులించుకుంది అతన్ని అని ఆమెకి మాత్రం తెలియదు కాబట్టి ఆమె అలా చేయలేదు. పైగా తను కౌగులించుకుంది తన ప్రియమైన కొడుకుని అని అనుకుంటుంది అంజలి. చివరి కార్య తన కోరికలను ఇంకా అణుచుకోకూడదని డిసైడ్ అయ్యాడు. అతను ముందుకు వంగి ఆమె చెంపపై తన పెదాలను ఆనించాడు. సరిగ్గా అప్పుడే ఆమె అతని మెడను పట్టుకుని తన చెంపపై ముద్దు పెట్టింది. మంచి అబ్బాయివి కదూ బన్నీ. వారిద్దరు ముఖాలు ఒకరికొకరు ఎదురుగా ఉన్నాయి. అంజలి అతని మెడపై వదిలిన శ్వాసను ఆర్య ఫీల్ అవ్వాడు. ఆ అనుభూతి అతని గుండె తంత్రాలను మీటిన ఏకల్లా అనిపించింది. ఆర్యకి తన రక్తం కోరికతో మరిగిపోతున్నట్టు ఒక్కసారిగా అనిపించింది. అతను అంత పెద్ద మనిషి ఏమీ కాదు. ఆమె త్వరగా తనను వదలలేకపోతే ఆ మహిళతో ఏదైనా చేయొచ్చు. అంజలి మళ్ళీ అతని మెడపై రుద్దుతూ తన ముక్కుతో అతని చెవిని తాకింది. అది దాదాపు అతన్ని మోహంలోకి దించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. స్పష్టంగా కనిపించే ఆర్య గొంతుక పైకి కిందకి కదిలింది. అతను తన కోరికనైతే జయించకుండా చూసుకోవటానికి గట్టిగా ప్రయత్నించాడు. అతను పేలిపోయేంత దగ్గరగా ఉన్నాడు. ఏ మహిళ కూడా అతనికి ఇంత కోరిక కలిగించలేదు. కానీ ఈ అంజలి నిద్రలో ఉండి కూడా అది చేసింది. కానీ అతనికి ఎంత ఆశగా ఉన్నా ఆమెతో ఉండలేకపోయాడు. అంజలి తనకి నచ్చింది చేస్తూ ఉంటే అతను మాత్రం తను నిగ్రహించుకోవటం మీదే దృష్టి పెట్టాడు. చివరికి అంజలికు ఒక మగాడి బలమైన హార్మోన్ల పట్ల ఇష్టత కలిగినట్టుంది. ఆమె స్వచ్ఛమైన గాలి కోసం మంచం అవతల వైపుకు తిరిగింది. చివరికి ఆ మగాడికి స్వేచ్ఛనిచ్చింది. అతను తన బిగుసుకుపోయిన ప్లేస్ నుండి లేచి నిలబడితే తన చెమటతో తడిచి ముద్దవడం గ్రహించాడు. అనవసరంగా స్నానం చేశాడు. మరోసారి చల్లటి నీటి స్నానం చేయాల్సిందేమో. ఆ తర్వాత అతను తన గదికి రాలేదు. అంజలికి ఒక పెద్ద మంచం మొత్తం దొరికింది. ఆమె మంచం మీద అటు ఇటు దొల్లింది. ఆమెకు మెలుగు వచ్చేసరికి దాదాపు తెల్లవారుజామున 4 అయింది. ఆమె కళ్ళు తెరిచినప్పుడు తన పైన వేలాడుతున్న ఒక అలంకారమైన దీపపు గుత్తిని చూసింది. ఇది ఖచ్చితంగా నా ఇల్లు కాదు. అయ్యో అనే భయంతో ఆమె శరీరం నిక్కబొడుచుకుంది. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి తల బద్దలు కొట్టుకుంది. ఆమె చివరి జ్ఞాపకం తను ఆర్య గారు ఎక్కడం. అంటే ఇది ఆర్య ఇల్లా? నన్ను ఇంటికి పంపలేదా? దానికి బదులుగా నన్ను తన ఇంటికి తీసుకొచ్చాడా? అంజలి వెంటనే
తన మీద ఒంటి మీద ఉన్నాయో లేవో చూసుకుంది బట్టలు. వాటిని తీసినట్టు కూడా ఏమీ అనిపించలేదు. ఆమె తొందరగా మంచం దిగి చూస్తే తన బూట్లు కనిపించలేదు. దాంతో శుభ్రంగా ఉన్న నేల మీద చెప్పులు లేకుండా నడవక తెప్పలేదు. మంచం పక్కనే ఉన్న గడియారం వైపు చూస్తే సమయం తెల్లవారుజామున 4:30 అయింది. బయట ఆకాశం ఇంకా చీకటిగానే ఉంది. ఈ మనిషి నన్ను ఈ ఇంట్లో పడుకోబెట్టాడా? మరి నా కొడుకు సంగతి ఏంటి? బన్నీతో పాటు నాన్న ఇంట్లోనే ఉన్నారా? అంజలి నిశ్శబ్దంగా మెట్లు దిగింది. ఇక ఆ బంగ్లా అంతటా గోడలకు దీపాలు వెలుగుతున్నాయి. వాటి వల్ల తను ఒక పెద్ద విలాసవంతమైన కోటలో దారి తప్పి తిరుగుతున్న రాజకుమారిలా అనిపించింది. చివరికి కింద సోఫా మీద ఉన్న తన బ్యాగ్ కనిపించింది. వెంటనే ఫోన్ తీసి వాళ్ళ నాన్నకి పంపిన మెసేజ్, దానికి ఆయన పంపిన జవాబు చూసుకుంది. అమ్మయ్య, కనీసం బన్నీని చూసుకోమని మా నాన్నకి చెప్పాలని ఆర్యకి తెలిసింది. అంజలి తన చిందర వందరగా ఉన్న జుట్టుని సరి చేసుకుంటూ ఇప్పుడు అర్ధరాత్రి కాబట్టి ఇక్కడే ఉండక తప్పదు అని మనసులో అనుకుంది. నేను ఇందాక ఉన్నా ఆ గది బెడ్రూమ్ లో ఉంది. మరి అదే ఎక్కడ పడుకున్నాడు? అతను నిద్రపోతున్నాడు కదా అని అతను ఇల్లు చుట్టి రావాలి అనుకుంది అంజలి. ఆమె 2వ అంతస్తుకు వెళ్ళగానే ఒక గదిలో దీపాలు వెలుగుతూ ఉండడం గమనించింది. నన్ను తన ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడో అడగాలని నిశ్శబ్దంగా గడియ తప్పి తలుపు తెరిచింది. అది ఒక చదువుకునే గది. అక్కడ ఒక మనిషి తన తలని చేతి మీద అంచి సోఫాలో నిద్రపోతున్నాడు. అంజలి ఆశ్చర్యపోయింది. ఇతను నిజంగా సోఫా మీద పడుకున్నాడా? దానికి తోడు ఒంటి మీద కేవలం వదిలేన ప్యాంటు మాత్రమే ఉంది. ఆమె ఎంత ఆశ్చర్యపోయింది అంటే ఆమె చెయ్యి తలుపు గడి మీద నుండి జారిపోయింది. తలుపు వెనక్కి వెళ్లి తలుపు అడ్డుకు తగలడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఆమె వెంటనే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఇక ఆ పనికి ప్రయోజనం లేకపోయినా ఇక ఆ సైగ నవ్వొచ్చేలా ఉంది. ఆ మనిషి దట్టమైన కనురెప్పలు కదిలాయి. వెంటనే కళ్ళు తెరిచాడు. నిద్రలో నుంచి మేల్కొన్నప్పటికీ అతని కళ్ళల్లో అదే మంత్రముగ్ధుల్ని చేసి చూపుంది. అతను నిటారుగా కూర్చుని తలుపు దగ్గర ఉన్న ఆమె వైపుకు చూస్తూ పెదాలపై ఒక నవ్వు పూయించాడు. లేచావా? అతను నవ్వుతూ కళ్ళు చిన్నవి చేశాడు. అతని నిద్ర పాడు చేసినందుకు ఆమెకు కాస్త బాధగా అనిపించినా తను అడగాలి అనుకున్న ప్రశ్న అడిగింది. నన్ను నీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను మా ఇంటికి పంపించాల్సింది. నువ్వు తాగి ఉన్నప్పుడు ఎంత దారుణంగా ఉంటావో నీకేమైనా తెలుసా? వాళ్ళమ్మ అలా తాగేసి ఉండడం చూస్తే బన్నీ ఏమనుకుంటాడు? అతని మాటలకు పంచదార పూయకుండా సూటిగా అన్నాడు. ఆమె వెంటనే కనుబొమ్మలు ముడివేసింది. నేను తాగాక పిచ్చెక్కినట్టు ప్రవర్తించానా? సరే, అతను చెప్పింది నిజమేనేమోనని నా కొడుకు నన్ను అలా చూడకూడదు. ఆమె తలుపు మూయటానికి లాగుతూ ఆర్యతో అంది. నువ్వు పడుకో, నేను నిన్ను ఇంకిబ్బంది పెట్టను అని చెప్పి తలుపు మూసి గదిలో నుంచి బయటకు వెళ్ళింది. సూర్యోదయం అయ్యేంత వరకు ముందు గదిలో వేచి ఉండాలని డిసైడ్ అయ్యింది. ఆమె తనని నిద్ర లేపడంతో ఆర్యకి నిద్రపోయే మనసు పోయింది. అతను తన గదికి తిరిగి వెళ్లి ముఖం కడుక్కుని డ్రెస్ వేసుకుని ముందు గది వైపుకు నడిచాడు. అంజలి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి తాగడానికి ఏదైనా తీసుకుందామని అనుకుంది. ఆ పెద్ద ముందు గదిలో ఒంటరిగా ఉండడానికి కొంచెం భయంగా అనిపిస్తున్న సమయంలోనే వెనుక నుండి అడుగుల చప్పుడు వినిపించింది. ఆమె వెంటనే తల తిప్పి చూసింది. ఒక చెయ్యి జేబులో పెట్టుకుని బద్ధకమైన చూపుతో అతను నడుచుకుంటూ వస్తున్నాడు. నువ్వు పడుకోవట్లేదా? ఆమె అతని వైపుకు చూస్తూ అడిగింది. నాకు ఇంకా నిద్ర పట్టదు, అతను జవాబిచ్చాడు. తర్వాత అతను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఒక బీర్ సీసా తీసుకున్నాడు. అది తాగుతూ ఆమె దగ్గరికి నడిచాడు. మద్యాన్ని చూడగానే ఆమెకు చాలా వికారంగా అసహ్యంగా అనిపించింది. అర్ధరాత్రి ఎందుకు తాగుతున్నావు? అది కడుపుకి మంచిది కాదు, ఆమె అయోమయ గొంతుతో అంది. నా మీద నీకంత శ్రద్ధ? అతను ఆమె పక్క సోఫాలో కూర్చుని ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. నాకు నీ మీద ఏమీ శ్రద్ధ లేదు. నా గురించి నేను శ్రద్ధ తీసుకుంటున్నాను. నువ్వు తాగి నా మీద పడతావేమోనని నా భయం. అంజలి కూడా అతనితో మంచిగా ఉండడానికి ప్రయత్నించలేదు. అన్నింటికి మించి ఆ మనిషికి ఎలాంటి పనులు చేసిన చరిత్ర ఉంది. ఆమె తన గురించి అన్న మాటలు నమ్మలేక అతను హేళనగా నవ్వాడు. నాకు నీ మీద అంత ఆసక్తి ఉందని నీకంత నమ్మకమా? అతను అవమానంగా అనిపించినట్టు ముఖం పెట్టాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.